హలో అందరికీ. ఈరోజు మా అమ్మ చేసే మామిడికాయ పప్పు చూద్దాము. చాలా బాగుంటుంది, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ అంటే మామిడికాయల సీజను. మామిడికాయలు వచ్చాయంటే మామిడికాయలతో అన్ని రకాల వెరైటీ వంటలు చేసుకుంటూ ఉంటాం కదా. అందులో మామిడికాయ పప్పు చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. మా అమ్మ స్టైల్ మామిడికాయ పప్పు చూద్దాము. మా అమ్మ అయితే ముందుగా కందిపప్పు కడిగేసుకుంది. ఇందులో ఎండుమిరపకాయలు వేసుకున్నారు. పచ్చిమిరపకాయల కంటే ఎండుమిరపకాయలు టేస్ట్ బాగుంటుంది మామిడికాయ పప్పుకి. ఇంకా ఒక ఫుల్ మామిడికాయ అంతా కట్ చేసుకొని వేసుకున్నాము. కొద్దిగా చింతపండు, అలాగే 3-4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వాటర్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 3-4 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత పప్పు మెదిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత పోపు వేసుకోవాలి. పోపుకి వచ్చేసి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయ, కరివేపాకు అన్నీ వేసుకొని పోపు వేసేసుకొని పప్పులో కలిపేసుకున్నాము అంటే మామిడికాయ పప్పు రెడీ. మీరు కూడా